నమస్కారం ప్రజలారా. మనం ఎక్కడా కూడా నువ్వు ఇప్పుడే కాదు ఇంకొన్ని దశాబ్దాలైనా కూడా ఇటువంటి వ్యక్తి దొరకడు, మనకు అన్న లాంటి వ్యక్తి. ఎందుకంటే ఎవరైనా సరే తప్పులు చేసినటువంటి వాళ్ళు క్రిమినల్స్, వీళ్ళందరూ కూడా కోర్టుకు అయ్యా మాకు ఈ గడువు వేయండి, మేము ఈ గడువులో వచ్చి కలుస్తాం, లేకంటే మేము మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, మాకు కొంత సమయం కావాలని అడుగుతారు. కానీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను ఒక గంట టైం ఇచ్చినాను కోర్టుకు అన్నటువంటి మగోడు ఎవడైనా ఉన్నాడా? అందుకే మా నాన్నను పులివెందుల పులి అంటారు. పోతే మన జగనన్న నాంపల్లి కోర్టుకు పోతున్నాడు కాబట్టి ఆయనకు ఏ విధంగా ఏంది కథ ఎట్ట జరుగుతుంది రేపు అనేది తాడేపల్లి పేపర్ ఒకటి వదిలినారు. తాడేపల్లిలో నుంచి ఒక పేపరు, అన్న ఈ టైం నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం నుంచి హైదరాబాద్ నుంచి ఏ టైంకి ఆడికి పోతాడు. సరే అన్న ఏమన్నా దేనికి పోతున్నాడు ఆడికి? అన్న ఏమన్నా పెళ్లి చూపులకు పోతున్నాడా, లేకుండా ఉంటే ఎవరినన్నా పెళ్లి చేసుకుంటా ఉంటే ఏమన్నా పోయి ఏమన్నా ఆశీర్వదించేదానికి పోతున్నాడా? లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి కరుడు కట్టినటువంటి నేరస్తుడిగా 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదని 6 సంవత్సరాల పాటు కోర్టుకు వాయిదాలు వేసుకుంటా కోర్టుని తప్పుదోవలు పట్టించున్నటువంటి మన జగనన్నకు ఈ అవసరమా? ఈ టైం టేబుల్లు మేము ఈరోజు మేము ఈ టైంకి ఏడుంటాం, ఈ టైం దాటితే మళ్ళీ ఉండవు, ముడ్డు మీద దంతారు. కోర్టులు, వ్యవస్థలు, న్యాయస్థానాలంటే ఏం మనకు ఒక రోజు కూడా గౌరవం లేదా జగనన్న? చెప్పు నువ్వు ఒకసారి, నీకేం గౌరవం లేదా? మరి 16 నెలలు జైల్లో ఎందుకున్నావు? ఏం అవినీతి చేయకుండా ఉంటే ఏమి? నేను వైట్ పేపరు, నేను ఏ అవినీతి చేయలేదు, ఏ అక్రమాలకు పాల్పడలేదని చెప్పి కోర్టు ముందుకు పోయి నిలబడుకొని చెప్పేదానికి ఏమి నీకు? నువ్వు ఏ తప్పు చేయకపోతే చేసేటివన్నీ లుచ్చా పనులు. మళ్ళీ మన వాళ్ళందరూ అన్న వస్తున్నాడని పోస్టర్లు పెట్టడం ఏందిరా? ఈయన ఏమన్నా పెళ్లి చూపులు పోతున్నాడా, లేకంటే ఏమన్నా ఇంకొక రకమైన పనికి ఏమన్నా పోతున్నాడా? ఏం పనికి పోతున్నాడు? మరి ఇంతకుముందు మనం అన్న ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం పోయి కోర్టుకు పోయి సంతకం పెట్టి శని ఆదివారాలు 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా పాదయాత్రలో పాల్గొంటా ఉన్నాడే. మరి ఆ రోజు ఎట్టపోయినా ఈ కథలన్నీ, వ్యవహారాలన్నీ ఆడ ఫ్లెక్సీలు కట్టడం ఎందుకురా స్వామి? ఏమి ఘనత, ఏమి కీర్తి పొందినాడు రా? ఏమి ఘనత చేసినాడు? ఏమి ఒక మంచి పని చేసినాడు మన అన్న? 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేసినాడు? ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇటువంటివన్నీ చేశాడు తప్ప మన అన్న చేసినటువంటి పెరిగి కట్టకట్టినటువంటి పని ఏమున్నది? ఏదో మనం ఒక మంచి పని చేసేదానికి పోయినట్టుగా ఆమెన అంతా సోషల్ మీడియాలో తిప్పడము, మనోడు కోర్టుకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటాడు. ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో మీరు వినుంటారా నేను ఒక గంట వరకే ఉంటాను అని చెప్పి కోర్టుకే అయినా చెప్తున్నాడు? అంటే న్యాయస్థానాలకే మన జగనన్న పర్మిషను, నేను ఒక 1 అవర్ మాత్రమే ఉండగలుగుతాం, ఏం తర్వాత మోసం సేమో, లేదంటే ఇంకొకటే ఉన్నానా? ఏం బాధ నీకు? ఇంట్లో ఏం పెరిగి కట్టలు కట్టేదేం లేదు కదా. మరి నువ్వు ఆడు కూర్చొని నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే విచారణకు దేనికి ఎదుర్కోలేకపోతున్నావు? నాకు వీడియో లింక్ పంపిండి అంటావు, లేదంటా ఉంటే వాట్సాప్లో పంపిండి, నేను వీడియో కాల్లో మాట్లాడుతాంటావు. ఏం దగ్గరికి పోతే నిన్నేమన్నా కడుతారా? ఏమంటారు నిన్ను? ఏమంటారంట? మనం చేసినటువంటి పని, అవులే పని పక్కన పెడితే రేపు మాత్రం హైదరాబాద్లో ఈయన బేగంపేట నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు పోయేటువంటి మార్గ మాధ్యంలో ఎవరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదవశాత్తు ఏ పనులైనా చేయకపోతారు మా వాళ్ళు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తలు వాళ్ళ లైన్లో వాళ్ళు ఉంటారని మీరు అనుకోవద్దు. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏమి జరిగినా అది అంతా కూడా అన్న ఖాతాలోకే వస్తుంది. ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా అయితే ఇందుకు మేము రాంది రోజు అని చెప్పేటువంటి ఈ దీంట్లో ముందుకు పోతారు. మేము వచ్చితే ప్రజాదరణ ఈ విధంగా ఉంటుంది, మేము వస్తే ఇన్ని బళ్ళు ఆయనకిడితే వచ్చాయి, మాకు సెక్యూరిటీ ప్రాబ్లం, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అది ఇది కథ వ్యవహారం అన్నీ చెప్పబోతాడంగా. ఇదంతా కూడా చూస్తూ ఉంటే నేను చెప్పేటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే సోషల్ మీడియాలో మన పార్టీ వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. మీరందరూ అక్కడికి రండి, అక్కడి నుంచి మనం ర్యాలీగా మనం నాంపల్లి కోర్టుకు పోదాం, నేను పెరిగి కట్టలు కట్టినటువంటి ఘనత ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్. అదే చెప్పబోతాడు. పోయినావా నోరు మూసుకొని, చేసిందే లంగా పని, చేసిందే బఫూన్ పని. ఎన్ని దొంగ షెల్ కంపెనీలు పెట్టావు, ఎన్ని సూట్ కేసులు మోసినావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినావు. ఏమి లూటీ చేయకుండా ఉంటే న్యాయస్థానాలు నీకు 16 నెలలు జైలు శిక్ష ఎందుకు వేస్తారు? 16 నెలలు జైల్లో ఎందుకు గడుపుతారు మీరు ఏమి చేయకుండా ఉంటే?
ఏ అవినీతి చేయకుంటా ఉంటే, ఏ అక్రమాలకు పాల్పడుకుంటా ఉంటే, ఏ దొంగ కంపెనీలు పెట్టుకుంటా ఉంటే, ఎన్ని షెల్ కంపెనీలు పెట్టావు దొంగకి ఎవడికి తెలీదా? ఏదో చేసినాం, ఏదో అయిపోయింది కథ. ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అయింది. ఇకనైనా జగనన్న నిన్ను ప్రధానమంత్రిని చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకున్నా, చేస్తా, అది వేరే విషయం. ఇటువంటి పకీర్ కావాలని, పారేలు కావాలని అందరినీ పక్కన పెట్టుకొని కోర్టులకు పోయేటప్పుడు కూడా, చట్టానికి కూడా, న్యాయస్థానాలకు కూడా నువ్వు టైం ఇచ్చుకుంటా. నేను ఒక గంట మాత్రమే నేను కోర్టులో ఉండగలుగుతాను, ఆ తర్వాత నాకు మోసంసికి నేను ఈ హౌలే మాటలు చాలిచ్చి, నువ్వు వైట్ పేపర్, నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు అక్రమాలు చేయలా, నువ్వు తప్పు చేయలా, నువ్వు దొంగ షెల్ కంపెనీలు పెట్టలా, నువ్వు లక్షల కోట్లు లూటీ చేయలేదంటే కోర్టులో న్యాయస్థానాల ముందు నిలబడుకునేదానికి ఏమి నీకంత భయం? తప్పు చేసిన వాడికే కదా ఎవడికైనా భయము. ఏ తప్పు చేయకుండా ఉంటే న్యాయస్థానం ముందు నువ్వు చెప్పుకో నీ గోడు. నేను తప్పు చేయలేదయా, నేను చేయలేదని చెప్పి నీకు ఆ దొంగ కంపెనీలకు నాకు ఎటువంటి సంబంధం లేదని దొమ్మ ధైర్యంగా నిలబడుకొని చెప్పు, ఏ తప్పు చేయకుండా ఉంటే. అట్లా లేకుండా మేము అది, మా కహానీ ఇది. రేపు చూడండి మీరు రాష్ట్ర ప్రజలారా, రేపు చూడండి ఏ విధమైనటువంటి దానికి పాల్పడతాడో చూస్తా ఉండండి. ఏమి జరిగినా కూడా అది అన్ని ఖాతాలోకి ఎట్టేస్తాడో చూడండి. ఏ విధంగా ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందో చూడండి. ఏ విధంగా ముసలాళ్ళను మీకు చూస్తారులే. ఇవన్నీ కథలు మనం చూసి పండిపోయినాయి. ఇంకా మీరు ఎవరైనా కొత్తగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటే ఎవరైనా మీరు కూడా చూసి ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయస్థానాలకు టైం ఇచ్చినటువంటి మొగోడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో అంటే అది మన జగనన్న ఒక్కడే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు మీరు ఎవరైతే న్యాయస్థానాల దగ్గరికి నాంపల్లి కోర్టుకు పోయేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఏమి జరిగినా అది మంచి కానీ, చెడు కానీ, ప్రమాదవశాత్తు కానీ ఏమైనా కూడా మన అన్న ఖాతాలోకి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్న కోర్టుకు సమయం ఇవ్వడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.